కాటమరాయుడు షూటింగ్ కి మళ్లీ బ్రేక్ పడింది. ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం ఆంధ్ర యువత నడుం కట్టడంతో పవన్ కళ్యాణ్ దృష్టి పూర్తిగా సినిమాలపై నుంచి మళ్లిపోయిందట. ప్రస్తుతం మూడ్ లేదంటూ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చేశాడట. గత 3 రోజులుగా అదే పనిగా ట్వీట్లు వేస్తున్న పవన్ కళ్యాణ్ మౌన పోరాటంలో పాల్గొనేందుకు విశాఖ వెళ్లాలా వద్దా అంటూ ఆలోచిస్తున్నాడట. అయితే తాను వెళితే పోరాటం చేపట్టిన ఉద్దేశం దెబ్బతింటుందని అనిపించి వెళ్లకూడదనే నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ పోరాటానికి ఆదిలోనే అడ్డుకట్ట వేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేయడం, పోలీసులు విద్యార్థుల్ని ముందుగానే హెచ్చరించడం, కళాశాల యాజమాన్యాలు సైతం స్టూడెంట్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల పవన్ చాలా కోపంగా ఉన్నారట. ఇది కేవలం మౌనంగా తన బాధ్యతను వ్యక్తం చేయడానికి యువత చేస్తున్న ప్రయత్నమని, దీనికి ఎందుకు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారో అర్థం కావటం లేదని పవన్ మదన పడుతున్నట్లు సమాచారం. ఇవాళ విశాఖలో జరిగే పరిణామాల పట్ల పవన్ చాలా ఆసక్తిగా ఉన్నాడని, అక్కడ జరిగే దానిని బట్టి తన భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటాడని, పవన్ మూడ్ మళ్లీ మారే వరకు కాటమరాయుడు షూటింగ్ కి సెలవులు ఉంటాయని తెలిసింది. ఈ పోరాటం ఉధృతమైనట్టయితే కాటమరాయుడు ముందుగా అనుకున్న ప్రకారం ఉగాదికి వస్తుందో రాదో మరి.